హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కిచెన్ యూస్ఫుల్ టిప్స్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మనకి మిక్సీ జారు అవన్నీ పెడుతున్నప్పుడు మనకి అక్కడ వెట్ అయ్యి ఈ విధంగా మనకి డస్ట్ అయితే ఫామ్ అయిపోతూ ఉంటుంది కదండి. అది మనకి చేతులతో క్లీన్ చేస్తానికి తొందరగా అయితే అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఇలాగా టూత్ బ్రష్తో మనం క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్లో కట్ చేస్తూ ఉంటాం కదండి. మనకి కొందరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆనియన్ కట్ చేసినా ఇవి స్మెల్ వస్తుంది మనకి అంటూ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసిన తర్వాత నార్మల్గా కూడా మన చేతులు కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో అది ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఈ టిప్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసినప్పుడు మన హ్యాండ్స్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పొటాటో తీసుకోవాలండి. పొటాటో తీసుకుని మనం ఆ పొటాటోకి మన హ్యాండ్స్ని రబ్ చేసుకుంటే మనకి ఆ హ్యాండ్స్కి ఉన్నటువంటి ఆ స్మెల్, ఆనియన్ స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుందన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఇడ్లీ అవి వేసుకుంటూ ఉంటాం కదండి. సో మనం ఇడ్లీ వేసినప్పుడు ఆ పాత్ర అడుగునైతే మనకి ఈ విధంగా డార్క్గా బ్లాక్గా అయితే ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఈ డార్క్నెస్ తొందరగా పోవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ లెమన్ మనం వాడిందైనా ఓకే, మనం లెమన్ సగం బద్ద తీసుకున్నా ఓకే. సో దానిని మనం ఆ వాటర్లో వేసి మనం ఇడ్లీ వేసేటప్పుడు ఆ విధంగా వేసేసి వాటర్లో నార్మల్గా ఇడ్లీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అదే లెమన్తో మనం ఈ విధంగా స్క్రబ్ చేసి మనం క్లీన్ చేసేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా తొందరగా పోతుందన్నమాట. సో ఈ ట్రిప్ మీరు తప్పకుండా ట్రై చేయండి, అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దోశలు వేసుకుంటూ ఉంటాం కదండి. మనకి దోశ వేసినప్పుడు ఒక్కొక్కసారి ప్యానం అయితే మనకి దోశలు ఈ విధంగా రాకుండా విరిగిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా దోశలు మనకి సరిగా రానప్పుడు ఏం చేయాలంటే మనం పొటాటో కట్ చేసుకుని హాఫ్కి స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. మీరు పొటాటో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆనియన్ అయినా సరే కట్ చేసుకుని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా మనం బాగా రబ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత రబ్ చేయాలి, నార్మల్ ప్యాన్ మీద కాదు. సో ఈ విధంగా రబ్ చేస్తే మనకి ఫస్ట్ దోశ కొంచెం నార్మల్గా వస్తుంది, సెకండ్ దోశ నుంచి మనకి నార్మల్గా దోశలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ టిప్పు చాలామందికి యూజ్ అవుతుంది.
ఈ విధంగా రబ్ చేసిన తర్వాత మనం దోశ వేసుకుంటే మనకి చాలా బాగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం అంటుకుంటూ వస్తుంది. ఇక సెకండ్ టైం నుంచి అయితే మనకి నార్మల్ దోశ ప్యాన్కి దోశ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనం షింక్లో మనం గిన్నెలు వాష్ చేసుకున్నప్పుడు మనకి స్క్రబ్బర్స్ అన్నీ ఉంటాయి కదండి. ఆ స్క్రబ్బర్స్ మనం ఈ విధంగా షింక్లో వేసేసుకుంటూ ఉంటే మనకి గిన్నెలు పెట్టాలి, వాటిని క్లీన్ చేసుకోవాలి, అలాంటప్పుడు అయితే మనకి కుదరదు కదండి, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలాంటి స్టాండ్ అయితే మీరు తీసుకున్నట్టయితే అందులో మనం ఆ స్క్రబ్ని దాంట్లో పెట్టుకుని మనం ఈ స్టాండ్ మనం ఈజీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనకి స్క్రబ్స్ అనేవి పైన ఉంటాయి, మనకి గిన్నెలు కడుక్కోవడానికి కూడా స్పేస్ అయితే చాలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా స్క్రబ్ కూడా చూడండి, కింద అయితే హోల్స్ ఉంటాయి దానికి, ఆ స్టాండ్కి. సో స్క్రబ్లో ఏమైనా వాటర్ ఉన్నా ఆ వాటర్ అంతా మనకి కిందకైతే ఈ హోల్స్ ద్వారా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఈజీ ఫోల్డబుల్ అన్నమాట. సిక్స్త్ టిప్ వచ్చేసి, ఇది మన అందరికీ చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనం కర్రీస్ చేసేటప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఎక్కువ ఆయిల్ వాడడం అనేది మంచిది కాదు కదా. సో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ చాలా ఈజీగా కుక్ అయిపోవాలి అన్నప్పుడు మనం ఈ విధంగా ఆనియన్స్లో సాల్ట్ వేస్తే చాలా తొందరగా ఆనియన్స్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట. మనకి 7th టిప్ వచ్చేసి, ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఆనియన్కి బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిందే కదా. సో అందుకే మనం కిచెన్లో ఎప్పుడైనా కార్నర్స్లో నైట్ టైము ఈ విధంగా ఒక్కొక్క పీసెస్ని కట్ చేసి మనం కార్నర్లో పెట్టామనుకోండి, ఈ ఆనియన్ పీస్ మనకి ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా, ఆ ఫంగస్ ఏమైనా ఉన్నా అది అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆ పీస్ని మనం మార్నింగ్ తీసి పడేసేయాలి. సో ఈ విధంగా పెట్టడం వల్ల మనం బ్యాక్టీరియాస్ని అవన్నిటిని మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. మనకి 8th టిప్ వచ్చేసి, ఇది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మనం రెగ్యులర్గా సాంబార్, మూంగ్ దాల్ రసం ఈ విధంగా చేస్తున్నప్పుడు అది పొంగిపోతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉన్నప్పుడు మన దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఏమైనా స్కూప్ని, గరిటెని ఈ విధంగా పైన పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి సాంబార్ అనేది బాగా మరిగిపోతుంది, కింద పడకుండా ఉంటుంది. 9th టిప్ వచ్చేసి, ఇది కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం గార్లిక్ని, చిన్నుల్లిపాయలని మనం ఈ విధంగా వాటిని పీల్ తీయాలంటే చాలా కష్టమవుతుంది కదండి. సో అలాంటప్పుడు చాలా ఈజీగా ఏ విధంగా తీయచ్చు అన్నప్పుడు మనం ఓవెన్లో ఒక 1 మినిట్ మనం పెట్టుకుని రీహీట్ కొట్టుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్కే మనకి పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అది ఏ విధంగా వస్తుందో చూడండి. ఈ టిప్ అయితే మనకి చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గార్లిక్ని మనం గార్లిక్ జింజర్ పేస్ట్ చేసుకోవాలన్నా, గ్రేవీ చేసుకోవాలన్నా, దేంట్లో అయినా మనం వేసుకోవాలన్నప్పుడు అన్ని వెల్లుల్లిపాయలకి మనం పీల్ తీయాలంటే మనకి కష్టమవుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే జస్ట్ 40 సెకండ్స్ పెట్టానన్నమాట. చూడండి మనకి పీల్ అయితే ఏ విధంగా ఓపెన్ అయిపోయిందో ఆల్రెడీ. సో ఈ విధంగా ఉంది అంటే మనకి చాలా ఈజీగా అయితే పీల్ అయితే వచ్చేస్తుంది. చూడండి, నేనేం జస్ట్ ఒక్క హ్యాండ్తో తీస్తేనే చాలా ఈజీగా పీల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టిప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. 10th టిప్ వచ్చేసి, మనకి కిచెన్లోని షుగర్ డబ్బా ఎప్పుడైనా ఒక్కొక్కసారి పొరపాటున మనం లూజ్గా పెట్టాము అంటే చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం అందుకే ఎప్పుడైనా మనం ఒక 4-5 లవంగాసు షుగర్ డబ్బాలో వేసేసి ఈ విధంగా ఉంచేసామంటే చీమలు అనేది ఎప్పుడు ఆ డబ్బా దరి చెరకు కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ టిప్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. 11th టిప్ వచ్చేసి, మనం ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్కటి మసాలాలని అవన్నీ ఏదోటి వేసుకుంటూ ఉంటాం కదండి. ఆ బాటిల్లో ఆ పౌడర్ అయిపోయిన తర్వాత మనం తీసేసి ఇంకొకటి ఏమైనా వేయాలి అన్నప్పుడు అది ముందుగా వేసిన పౌడర్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా న్యూస్ పేపర్ని పెట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ ఈ విధంగా వదిలేస్తే, సో మనం ముందు ఫస్ట్ సారి వేసిన ఆ డబ్బాలో వేసిన పౌడర్ స్మెల్ అనేది ఈ పేపర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఆ తర్వాత మనం 1 అవర్ తర్వాత పేపర్ తీసేసి పడేస్తే మనకి బాటిల్ అనేది ఆ ఓల్డ్ స్మెల్ అనేది పోయి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది.
12th టిప్ వచ్చేసి మనకి రెగ్యులర్గా కార్న్ఫ్లోరు, మైదా, రవ్వ ఏదైనా ఉంటుంది కదండి, ఫ్లోర్స్, ఇవన్నీ సరే మనకి ఎప్పుడు డబ్బాలో వేసినా ఎక్కువ రోజులు కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వాటిలో ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు వేసామంటే మనకి ఆ పౌడర్స్ అనేవి తొందరగా పాడవు. చూసారు కదండి బెస్ట్ 12 కిచెన్ టిప్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.